ఏపీలో ఇసుక సామాన్యుడికి అందుబాటులో లేదని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు అన్నారు. వైఎస్ఆర్సీపీ హయాంలో 4 లక్షల మెట్రిక్ టన్నులే ఉందని కూటమి నేతలు అంటున్నారని, కానీ 8 లక్షల మెట్రిక్ టన్నులు వైఎస్ఆర్సీపీ హయాంలో ఆ లెక్కలున్నాయని తెలిపారాయన. కూటమి అధికారంలోకి వచ్చి ప్రభుత్వం ఏర్పడే వరకు టీడీపీ నేతలు ఇసుకను దోచుకున్నారని వెల్లడించారు. ఫలితాలు వచ్చిన రోజు నుంచి టీడీపీ నేతలు ఇసుక దోపిడీకి పాల్పడ్డారని మండిపడ్డారు. ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటల వరకే లారీలు తిరగాలని నిబంధన ఉంటే ఇష్టానుసారంగా 24 గంటలు లారీలు తిరుగుతున్నాయని విమర్శించారు. రీచ్లలో మిషన్ వెళ్లొద్దని రూల్ ఉంది, కానీ నిబంధనలకు విరుద్ధంగా మిషన్లతో తవ్వుతున్నారని పేర్కొన్నారాయన. శాండ్ కొనుక్కోవడానికి సామాన్యుడికి శాండ్ అందుబాటులో ఉండేటువంటి పరిస్థితులు, పాలసీ సామాన్యుడికి అందుబాటులో ఉండేటువంటి విధంగా డిజైన్ చేశారు. కానీ ఏదైతే వారు చెప్తున్నటువంటి ఆ రోజు ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వం దిగిపోయేటప్పటికి 46,000 మెట్రిక్ టన్నులే ఉందని చెప్తున్నారు. అది 4 లక్షల చిల్లర మెట్రిక్ టన్నులు ఉందన్నారు. కానీ 8 లక్షల మెట్రిక్ టన్నులు ఆ రోజుకి ఉన్నటువంటి లెక్కల ప్రకారం ఉంటే అధికారులు వచ్చేటప్పటికి అధికారులు లెక్కలు తీసుకుని అప్పుడు కలెక్టర్లో ప్రభుత్వం కూడి ఇవన్నీ జరిగేటప్పటికి శుభ్రంగా ఎత్తేసారు అధ్యక్ష. ప్రభుత్వం ఏర్పడి 4వ తారీఖున రిజల్ట్ వస్తే 5వ తారీఖు నుంచి ఇవన్నీ ఎత్తేయటం అనేటువంటిది మొదలుపెట్టారు. ఇవన్నీ ప్రజలందరూ కూడా చూస్తున్నటువంటి విషయాలు. ఇది ఈరోజు దీన్ని దోపిడీ వ్యవస్థ కింద చూసిన వాళ్ళు ఇష్టానుసారంగా వాడుకునేటువంటి పరిస్థితి. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు లారీలు తిరగాలనేటువంటి చెప్తే 24 గంటలు లారీలు తిరిగే పరిస్థితి ఉన్నది. మరి ఎన్జిటి గురించి మాట్లాడే ఎన్జిటి ప్రకారంగా రీచ్ పాయింట్లోకి మిషన్ అనేటువంటిది వెళ్ళకూడదు అనేటువంటి చెప్తే విపరీతంగా ఎక్కడికక్కడ ప్రతి రీచ్లోని కూడా 2, 3, 4, 5 మిషన్లు తీసి తవ్వేస్తున్నటువంటి పరిస్థితి. ఈరోజు మేము చెప్పేది కాదు, ఇవన్నీ కూడా వాళ్ళ పేపర్ అయినటువంటి ఈనాడు కానీ ఆంధ్రజ్యోతిలో కానీ రాసినటువంటి పేపర్లు మీ ముందు పెడతాను. ఈవేళ చిత్తూరు జిల్లాలో తెలుగు తమ్ముళ్ళు పోలీస్ స్టేషన్ మీద ధర్నా చేసి వాళ్ళందరూ పెద్ద అల్లరి చేసి పోలీస్ స్టేషన్ ముట్టడించారు ఈ ఇసుక దందాలు జరుగుతున్నటువంటి దాని మీద.